బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనుషుని గూర్చిన ఎక్కువ ఉదంతాలు రాయబడ్డాయి. మనుషుని గూర్చి అలా చదువుతూ వస్తున్నప్పుడు ఆదాము దగ్గర నుంచి కడపటి ఆదామైన క్రీస్తు వరకు చదువుతుంటే మనుషుని గూర్చి ఏముందంటే మనిషి మంచోడని లేదు. మనిషిని గూర్చిన వికృత రూపం గూర్చి బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఏమని రాయబడింది మనుషుని గూర్చి అంటే మనిషి సరాసరి పతనమైపోయాడని రాయబడింది. మనిషి ప్రకృతిలో జీవిస్తూనే ప్రకృతికి సంబంధం లేకుండా బతుకుతున్నాడని రాయబడింది. కష్టపడి చెమటోడ్చి వాడి కండలు కరిగిస్తే గాని ఈ ప్రకృతి వాడికి ఫలించడం లేదని రాయబడింది. జీవవృక్ష ఫలాలు తిని బతకాల్సిన మనిషి గడ్డి విత్తనాలు తింటే గాని బతకని రోజులు వచ్చాయని చెబుతుంది బైబిల్. మేము జొన్న రొట్టెలు తింటామా అనకంటే, మీరు జొన్న రొట్టెలు తిన్నది గడ్డి జాతే, మనం రైస్ తిన్నది గడ్డి జాతే, మనం గోధుమలు తిన్నది గడ్డి జాతే. జీవవృక్షాలు తినే మనిషి గడ్డి తినే రోజులు వచ్చాయి. ప్రకృతితో మనిషికి పడలేదు, తనతో తనకే పడలేదు, తోటి మనుషులతో సఖ్యత లేదు, చివరికి దేవుడితో సంబంధం లేదు. పైకి భక్తిగా ఉన్నాడు కానీ దేవునికి దూరంగా ఉన్నాడు. ఇలా బతుకుతున్నాడని మనిషిని గూర్చి రాసింది బైబిల్. ఇంకా ఎలా ఉన్నాడంటే ఇదిగో ఈ కనబడుతున్నదంతా ఒరిజినాలిటీ కాదని బైబిల్ చెప్పింది. నిజమే, ఇది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. ఈ కూర్చున్న ఇలా మౌనంగా కూర్చున్నారు అది ఒరిజినల్ కాదు. ఆ గేటు దాటే కొత్తది ఒరిజినల్. ఈరోజు ఇక్కడ మౌనంగా ముసుగులేసి కూర్చున్నారు, ఇక్కడ బైబిల్ పట్టుకుని కూర్చున్నారు, ఇది ఒరిజినల్ కాదు. లోపల ఒకటి ఉంది ఒరిజినల్. దానిని గురించి బైబిల్ బాహాటంగా మాట్లాడింది. ఏమని మాట్లాడింది ఒకసారి చూడండి. పురాతనమైన వచనం అది, సుపరిచితమైన వచనం అది. యెరెమీయా గ్రంథం జాగ్రత్తగా వినాలి. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? రాయబడిన సంగతిని చూడండి. ఒక భయంకరమైన వ్యాధి ఉందట మనిషికి, అది ఘోరమైన వ్యాధి. హృదయము అన్నిటికన్నా ఎలా ఉందట? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఏ వ్యాధినైనా డాక్టర్ పట్టుకుంటాడేమో కానీ ఈ వ్యాధిని ఏ డాక్టర్ పట్టుకోలేడట. అది లోపల టెస్టేసి కూర్చుంది. పైకి కనిపించే మనిషి వేరు, లోపల వాడి నైతికంగా చచ్చిన విధానం వేరు. అది ఘోరమైన వ్యాధి కలది. కుష్టి వ్యాధి వచ్చిందనుకోండి, వేళ్ళుకి వస్తే ఏళ్ళు తీసేస్తారు, ఏళ్ళు తీయాల్సిన అవసరం లేదు, అయ్యిపోతాయి. ముక్కుకు వచ్చిందనుకోండి ముక్కు ఎగిరిపోద్ది, చెవికి వచ్చిందనుకోండి చెవి ఎగిరిపోద్ది. ఈ వ్యాధి వచ్చిందనుకోండి మనిషే ఎగిరిపోతాడు. క్యాన్సర్ కన్నా భయంకరమైనది, లెపర్సీ కన్నా భయంకరమైనది. ఇది కనబడని మొండి వ్యాధి, అది లోపల తెస్టేసి కూర్చుంది. మనిషిని మనిషిలా ఉండనివ్వదు, లోపల ఒక రాక్షస రూపాన్ని తయారు చేస్తారు. ఎట్లా అండి అని అడుగుతారు. ఒక ఉదాహరణ, కనబడుతున్నంత మంచోళం కాదండి మా, అది బైబిలే చెప్పింది. ఒక ఉదాహరణ, ఒకరోజు బాగా చదువుకున్న విద్యావేత్త ఏడుస్తున్నాడు. ఈయన చాలా విద్యావేత్త, గురువులందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఏడుస్తున్నారు. వీళ్ళందరికీ, ఈ టీచర్స్ అందరికి వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదండి, ఆ వెయిటింగ్ రూమ్ లో కూర్చుని ఏడుస్తున్నాడు. ఎవరు లేరు, అందరూ పీరియడ్స్కి వెళ్ళిపోయి, ఈయన మాత్రం ఏడుస్తున్నాడు. మరొకసారి వచ్చాడు, ఆయన క్రిస్టియన్ బిలీవర్. ఆయన, సార్ మీరు ఏడవడం ఏంటి సార్ అని అడిగాడు.
మీరు ఏడుస్తున్నారు దేనికండి? చాలా మంది విద్యార్థులకి మీరు మోటివేషన్, మీరు మాలాంటి టీచర్లకు కూడా రోల్ మోడల్. మీరే ఆడడం ఏంటి సార్ అన్నాడు. చెప్పుకోలేకపోతున్నాడు, ఇలాంటి కచ్చిపోటు తీసుకున్నాడు, దుఃఖాన్ని లోపల తట్టుకోలేక మూలుగుతూ ఏడుస్తున్నాడు. ఆ మూలుగుతూ ఏడుస్తున్నప్పుడు, సార్ మీకు అభ్యంతరం లేకపోతే, మీకు ఇబ్బంది లేకపోతే నాతో ఏమైనా పంచుకుంటారా అని అడిగాడు. చెబుతానండి అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు సార్ అని అడిగితే, నాకు ఒక గారాల కూతురు ఉండేదండి, చాలా బాగా పెంచుకున్నాను. తన ఇంట్లో నడిస్తే తన కాళ్ళు కందిపోతాయని మెత్తటి చెప్పులు కొన్నాను. అందగత్తే, బాగా చదివించాను, తెలివైనది, మౌనంగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు. మేము తప్ప కొత్త పరిచయాలు ఏమీ తనకు లేవు. ఏమైందో ఏంటో తెలియదు సార్, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎవరితో వెళ్ళిపోయింది సార్? ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది సార్. మా స్థితి వేరు, తన చదువు వేరు, తన భవిష్యత్తు వేరు. తను కోరుకుంటే ఎన్ఆర్ఐ సంబంధాలు లైన్లో నిలబడతాయి. తన అందం వేరు, తన పెంపకం వేరు. అలాంటిది వాడితో ఎలా వెళ్ళిపోయిందో నాకేం అర్థం అవట్లేదు సార్. ఆ క్రిస్టియన్ టీచర్ ఎలా అన్నాడు, సార్ చేసేదేమీ లేదు, ఇంకా చేసిన తప్పుని కవర్ చేసి మరొకరి జీవితాల్లోనికి అమ్మాయిని పంపించడం మరీ తప్పు అవుతుంది. ఇక తప్పదు గనక మనం ఒప్పకపోయినా మనం చేయాల్సింది ఏంటంటే, ఇంకా ఆ అబ్బాయిని ఏదో అలా తీసుకురండి, వాళ్ళిద్దరికి మీరే పెద్ద రకంగా దగ్గరుండి పెళ్లి చేయండి. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆయనకి నచ్చలేదు. అది బాగోడండి, నాకే నచ్చడు వాడు. సరే ఇంకా అవన్నీ చెప్పకండి సార్, తనకు నచ్చింది వెళ్ళిపోయింది. ఏం చేయమంటారంటే, మీ వాదాకు తగినట్టుగా అబ్బాయి మీకు అనిపించకపోతే మీరే డబ్బులు ఇచ్చి సొంతంగా ఏదో బిజినెస్ పెట్టించండి. మీ వాదాకు తగ్గట్టుగా అల్లుడిగా పిలిపించుకుని కొంచెం ఆయన మీరు మార్చుకోండి. ఇది సలహా బాగుంది, పైగా క్రైస్తవ సువార్థికుడు అని చెప్పాడని విని ఎదురు చూస్తున్నాడు పాప ఫోన్ కోసం. సరిగ్గా 3-4 రోజులకు ఫోన్ చేసింది. డాడీ, మేము పలానా లాడ్జ్లో ఉన్నాం, మీరేమనుకోనంటే మేము ఇంటికి వచ్చేస్తాం. కంగారు పడుతూ, అమ్మా నేను ఏమనను, నువ్వు అక్కడే ఉండు, నేను పరుగున వస్తున్నానని పరుగున ఆ చొక్కావు కూడా సరైన బటన్స్ పెట్టుకోకుండా, సరిగ్గా ఏమి చేయకుండా, ఉట్టిన కాళ్ళు తనుకుంటూ పరుగున లాడ్జికి వెళ్ళాడు. ఆ లాడ్జికి వెళ్ళిన వెంటనే ఒక డోర్ తీశాడు. ఆ డోర్ తీసిన వెంటనే, వాడిని చూసిన వెంటనే చాలా సిరాగ్గా కనబడ్డాడు. ఆడి గారపళ్ళు, సిరిగిపోయిన బనేలు, ఆడి వ్యవహారం అంతా చూసేసరికి అదే డోర్ నెంబర్ ఇదే చెప్పిందంటే మా పాప ఇక్కడ ఉందా అని డౌట్. సారీ, ఈ రూమ్ కాదనుకుంటానని వాడిని చూసి డౌట్ వచ్చి పక్కకి వెళ్ళిపోదా అనుకునే సమయానికి వాడి వెనకాల నుంచి వచ్చి, డాడీ నేను ప్రేమించిన వ్యక్తి ఈయనే. అవాక్కైపోయాడు. వీడు నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడే అని అడిగాడు. వాడు నోరు వాసన, వాడికి సరిగ్గా బట్టలు వేసుకోవడం రాదు, వీడికంటూ సొసైటీలో ఏమీ లేదు, వీడు నీకు ఎలా నచ్చాడు, నీ పెంపకం ఏంటి, నీ చదువు ఏంటి, నీ అందం ఏంటి, వీడి పక్కన వీడితో నువ్వేంటి? ఇలా బాధపడా తండ్రి అరుస్తున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? డాడీ నీ కళ్ళుతో కాదు, నా కళ్ళుతో చూడు. నీ కళ్ళుతో కాదు, నా కళ్ళుతో అంటే మళ్ళీ అరిశాడు. నీ కళ్ళంటే నీ కళ్ళుతో చూస్తే అవి గారపళ్ళు కాదా? నీ కళ్ళుతో చూస్తే అవి చిరిగిన బనేలు కాదా? నీ కళ్ళుతో చూస్తే అది మురికి స్వభావం మురికిది కాదా? పిచ్చి మాటలు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. నువ్వేమన్నా ఇతను లేకపోతే నేను బతకలేను అన్నది. అంతే చెప్పాడు. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, వాడు నువ్వేదో కాళ్ళు వద్దు, చావండి, నాకు కూతురు లేదనుకుంటాను. వచ్చేసి బాధపడుతున్నప్పుడు ఇలా ఉన్నాడు సార్, వాడు నాకే నచ్చలేదు, తనకెలా నచ్చాడు నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ ఎదవ ఏ మాటలు చెప్పాడో, ఏ మాయ మాటలు చెప్పాడో, ఎవరు ఇలా మోసం చేశారో, ఎవరు ఇలాంటి ఈ అమ్మాయిని ఎవరు ఇలా బొట్లో వేశారో మాకు తెలియదు సార్ అంటే, అప్పుడు ఆ సువార్థికుడు అన్నాడు, సార్ తప్పు మాట్లాడుతున్నారు,
మీ అమ్మాయిని ఆ అబ్బాయి మోసం చేయలేదు, మీ అమ్మాయిని ఆ ఎదురింటోళ్ళు మోసం చేయలేదు, మీ అమ్మాయిని ఎవరో మోసం చేయలేదు, మీ అమ్మాయిని తన హృదయమే తనను మోసం చేసింది. ఎవరు మోసం చేయాలా? బయటోడు, ఎదిరింటోడు, పొరిగింటోడు కాదు. వయసు వచ్చిన మీ అమ్మాయికి ఆ లేని మాటలు లోపల నుండి చెప్పింది ఎవరు తెలుసా? హృదయం. అది లోపల నుండి చెప్తాది ఇది మంచని, అది లోపల నుండి చెప్తాది చెయ్యని, అది లోపల నుండి చెప్తాది పర్లేదని. అది ఘోరమైన వ్యాధి గలది, అది భయంకరమైన పాపం గలది. బయట పనికి మాలను కొట్టేసింది చెప్తారు, ఎవడు చెప్పింది వినకు, హృదయం చెప్పింది చేయను. బయట చెప్తారు కానీ బైబిల్ ఏముందో చెప్పినా అసలు హృదయం చెప్పింది అసలు చేయకండి. అది అస్సలు మంచిది కాదు. అది చాలా నీతి చెప్తుంది. అది బయట ఉన్న వారికన్నా ప్రమాదకరమైనది, మోసకరమైనది. మన నాన్న మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు కాదు, మనల్ని మోసం చేసింది ఎవరో చెప్పండి? హృదయం. ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైనది వ్యక్తులు కాదు, మన లోపల ఉన్న అంతర్గత స్వభావమే మనకు ప్రమాదం. ఆ అమ్మాయి దెబ్బతినిపోవడానికి ఎవరెవరూ కారణం కాదు, ఆ అమ్మాయి దెబ్బతినిపోవడానికి ఆ అమ్మాయి హృదయమే కారణం. అప్పుడప్పుడు అనిపించట్లేదు మీకు? అప్పుడప్పుడు మీ తల్లిదండ్రులు ఉంటే ఒకలా బిహేవ్ చేస్తారు, మీ తల్లిదండ్రులు లేకపోతే చెప్పండి ఎందుకు వస్తుంది ఆ స్వభావం? చర్చిలో కూర్చున్నప్పుడు అలా మెల్ల కనబడుతున్నారు, చర్చ అయిపోయిన వెంటనే మరల వేరేలా కనబడుతున్నారు. ఎక్కడుంది ఈ స్వభావం? దాసారు. ఒక ఆవిడ ఎలా అంటుందో సీరియస్ గా ఏమని అంటుంది చెప్పనా? ఆగా చర్చ అయిపోయి చూసుకుందాం అన్నట్టు సంతత ఆవిడ్ని. మరొక ఆవిడ ఆగో ఫాస్ట్ గా ఉన్నారు కాబట్టి బతికిపోయావు, లేదంటే సంగతి అందట. నేచర్ అది ఎక్కడికి పోదు, ఆ స్వభావంలోనే ఉంటుంది. బైబిల్ అదే కోట్ చేస్తుంది, చదవండి. ఇర్మియా గ్రంథం అదే వచ్చింది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఏదట? దానిని గ్రహింపగలవాడెవరు? మేము జన్మతః క్రైస్తవులు అనకండి, మీకు జన్మతః రెడీగా ఉంది ఆఫరం. ఏడు చెప్పండి? హృదయం. అదేంటంటే చిన్నప్పటి నుంచి పాప స్వభావం ఉంటుందంటే బైబిల్ అందే పాప స్వభావం మనకుందట. ఎట్లా ఉంటుందంటే అట్లానే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పెద్ద కుక్కకి చిన్న కుక్క పుట్టింది అనుకోండి, చిన్న కుక్క ఏమంటదండి? ఏమంటది? బౌ అంటది. ఈ చిన్న కుక్క పెద్ద కుక్క అయిందనుకోండి, ఏమంటది? బౌ అని అంటది. ఈ బౌ అనే నేచర్ దానికి ఎలా వచ్చింది? అమ్మదే. ఆదాము పతనమైతే ఆదాము పతనమైన తండ్రికి మనం పుట్టాం గనక ఆ నేచర్ మనకు వచ్చింది, ఆ బొంకే స్వభావం వచ్చింది, ఒకరి మీదకి ఒకరి గెంటేసుకునే స్వభావం వచ్చింది. అది ఎక్కడికి పోదు. తండ్రుల దగ్గర నుంచి షుగర్ రావట్లేదా? తండ్రి దగ్గర నుంచి బీపీలు రావట్లేదా? తల్లిదండ్రుల దగ్గర నుంచి కొన్ని వారసత్వపు రోగాలు రావట్లేదా? తండ్రి దగ్గర నుంచి స్వభావాలు కూడా వస్తాయి. ఆదాము దగ్గర నుంచి ఇవన్నీ వచ్చాయి. అందుకే పాప స్వభావం ఉంది బైబిల్. మనం ఆ స్వభావం ఎప్పుడు ఏం కొడుతుంది తెలుసా? మనం మంచిగానే ఉండాలనుకుంటాం, కానీ మంచి కన్నా చెడే మనకు బాగా నచ్చుతుంది. నేను ఓపెన్ గానే చెప్తున్నా, అది మంచిగా ఉండనివ్వదు. సరాసరి ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? పాపము, పాపము, పాపం. మన ప్రాబ్లం ఎక్కడుందో చెప్పనా? మన స్నేహితుల దగ్గర లేదు. మనకు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? ప్రకృతిలో లేదు. మనకు ప్రాబ్లం పొరుగోడి కాదు, మన ప్రాబ్లం ఎవరో కాదు, మనకు ప్రాబ్లం మనమే అయిపోయాం, పతనమైపోయాం, వికృతంగా ఉన్నాం. మన జీవితం అన్ని విధాలుగా ఎలా ఉందో బైబిల్ చెప్తుంది చూడండి. పతనము, పతనము, పతనం. బైబిల్ పోలికగా ఒక మాట ఉంది, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పచ్చి పుళ్ళుతో ఉన్నాం. పోలికగా మాట్లాడాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పచ్చి పుళ్ళు ఉన్నాయంటే ఎలా ఉన్నాం? తలంపులు బాలేదు, చేతులు బాలేదు, కాళ్ళు బాలేదు, దేహంలో ఎక్కడా మంచి లేదు. మంచి లేని మనం మంచోళమని అనుకోవడమే పెద్ద పాపం.
ఏ కొసన్న మంచిది. ఇప్పుడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి ఒక్కటి అణువణువా మనం పాడైతే ఈ టైంలో మంచోలు అనిపించుకోవడానికి ఏం చేస్తారు తెలుసు? ఈ సొసైటీలో భోజనాలు పెడతారు. భోజనం అంటే సోషల్ ఈవెంట్స్ చేసి ఏమనుకుంటారు? పుణ్యం వచ్చేస్తాం. పుణ్యం ఏమి రాదు, గుర్తెట్టుకో. ఇప్పుడు మొండ్ల చెట్టు దగ్గరికి పోయి యాపిల్ దొరుకుద్దా అని ఎదిగితే దొరుకుద్దా? అది మొండ్ల తప్ప, యాపిల్స్ రావు. పాపంతో లోపల నిండిపోయిన మనం మంచి ఫలాలు పూయగలవా? అసాధ్యం. పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆ నేచర్ ఉంది అందరికీ. పసిపిల్లలకి ఎలా ఉంటుందంటే వాడికి ఆ స్టేజ్ లో కనబడదేమో కానీ బాలుడు ఎదిగే కొద్దీ వాడి మూడతను బయట పెడతాడు. మీరు చూడండి, ఒకప్పుడు పిల్లలకి పెళ్లి చేసుకుంటావరా అని అడిగితే చేసుకుంటాను అనేవాడు. అది తెలదు, అలా అనేవాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగితే అలా గోడ తిరిగిపోయి గోడలోకి ఇంకా వద్దు అంటున్నాడు. వాడికి ఏమర్థమైందని అంత సిగ్గుపడిపోతున్నాడు. ఇప్పుడు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ వయసులో ఉన్న ఆ బాలుని అడగండి, వయసు అయిపోయిన పెద్దోడిని అడగండి. వయసు అయిపోయిన మాత్రం వద్దంటాడు అనుకుంటున్నారా? చింత చచ్చినా చెప్పండి. ఆ పెద్దోడిని ఒక ఆయన్ని అడిగారట, ఏం పెద్ద అయినా పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏమన్నాడట? ఈ వయసులో నాకెందుకురా అనలేదట. ఈ వయసులో నాకెవడెత్తాడురా అన్న. అంటే ఎత్తే చూసారా, ఆ నేచర్ ఎక్కడికి పోదు, ఆ స్వభావం ఉంది. మన నేచర్ అది అలా కనబడితే ఆ బాల్య దశలో కనబడదేమో కానీ ఎదిగే కొద్దీ ఏ భేదము లేదు. అందరూ గాడి తప్పిన పాపాత్ములే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఇళ్లలోనికి ఎందుకు సశరీరుడుగా రావాల్సి వచ్చిందో తెలుసా? మంచన్న దానికి ఏమాత్రం ఈ భూలోకంలో స్థలము లేదు. మనుషుల హృదయాలు పాడయ్యాయి, మనుషుల హృదయాలు పతనమయ్యాయి. ఇప్పుడు పతనమైపోయిన మనం భోజనాలు పెడితే ఆ భోజనాలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? పతనమైనట్టే ఉంటాయి. ఇప్పుడు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం పెంట ఉందరా అంత బైబిల్. పెంట అంటే తెలుసుగా, ఇంకా డీటెయిల్గా అడగండి నన్ను. పెంట నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం పెంటతో ఉన్నారు. ఇప్పుడు నా జేబుల్లో పెంట, నా నెత్తి మీద పెంట, మొత్తం అంతా పెంట ఉంటే ఇప్పుడు పెంటతో నేను ఏముంటున్నానంట? నీకు లోకం దృష్టికి ఆ పెంట కనబడదేమో కానీ దేవుని దృష్టికి ప్రభు ఈరోజు భోజనాలు ఎట్టాను ప్రభు అంటే ఆయన ఏమంటే చెప్పండి, పెంట భోజనాలు ఎట్టామంటాడు. ఆయన దృష్టికి మంచి పనులు చేసి ఆయన్ని మెప్పించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ముందు నీ భోజనాలు, నీ దాన ధర్మ కార్యాలు నచ్చాలంటే నీ పెంట వదిలిపోవాలి. ముందు నువ్వు కడగబడాలి. ముందు నువ్వు కడబడకుండా సోషల్ ఈవెంట్స్ చేసి నేను బాగున్నాను అనుకుంటే నీ ఈవెంట్స్ నీకు నైతికంగా దేవుడి దృష్టికి చూపించవు. దాన ధర్మాలు చేస్తాం అప్పుడప్పుడు. ఇలా జేబుల్లోంచి 2000 రూపాయల నోటు తీసి ఇప్పుడు లేని దేవుడి దైవం 2000 రూపాయల నోటు ఎలా తీసి, లేదా 500 నోటు ఎలా తీసి, ఇలా నోటు పేదోడికి అడుక్కుని ఆయనకి ఇస్తే ఈ రోజు నేను 1000 రూపాయలు ఇచ్చానన్న ఫీలింగ్ మనం ఎంత ఇచ్చినా దేవుడు ఏమంటాడు చెప్పినా రోత అంటించి ఇచ్చావంటాడు. ఎందుకంటే నా జేబులో రోత ఉంది, నా జీవితంలో రోత. ప్రతి దిక్కున ఈ స్వభావం ఉన్నప్పుడు మనం మంచి ఏది చేసినా అది మంచి కాదు. దేవుణ్ణి మెప్పించలేం, దేవుణ్ణి గణపరచలేం, దేవునికి మన గాత్రాలు కూడా బాగోవు. చాలా మంది చాలా హుషారుగా పాడుతుంటారు. రోత కడుక్కోకపోతే ఆ పాట పేరేంటో తెలుసా? రోతే. మీరేమనుకున్నా మన పెంటను మనం కడుక్కోకపోతే మన పాటలు పెంట, మన మాటలు పెంట, మనం ఏమి చేసినా పెంట. అందుకే యెషయా గారు ఏమంటారు చెప్పనా? ప్రభువా, నేను ఎన్నో కార్యాలు చేసి నేను ఏదో పుణ్యాత్ముని అనుకున్నాను, నేను చేసిన కార్యాలను బట్టి కాకుండా నీ దర్శనాన్ని చూసేసరికి నాకు అర్థమైంది నా నీతి క్రియలు మురికి గుడ్డలు. ఏమన్నాడు? నా నీతి క్రియలు మురికి గుడ్డలు అన్నాడు. మురికి గుడ్డలు అంటే మాసిపోయిన బట్టలని కాదు, మురికి వస్త్రాలు. నేడు చెప్పనా, చిన్నపిల్లలకి డైపర్లు వేస్తాం. ఆ డైపర్ వేసిన తర్వాత వాళ్ళు ఇది అవగొడతారుగా, అది మురికంటే. మనం పెద్ద మంచి పనులు చేసి ఏదో చేసామంటే దేవుడు అన్నాడు
డైపర్లా ఉందిరా మీ కార్యక్రమాలని అంటాడు. దేవుడికి నచ్చం, ఎందుకంటే ఆయనకి మాటల్లోనే నచ్చం, ఇక చేతల్లో అసలు నచ్చం. మరికొంతమంది ఏమన్నారంటే లేదు లేదు, పుణ్యకార్యాలు చేయడం కాదు, ధర్మ కార్యాలు చేయడం కాదు, నదీ పరివాహక ప్రాంతాలు సంధ్యా స్నానాలు చేయాలన్నారు. స్నానాలు చేశారు, కొండలకు పోయారు, అడవులకు పోయారు, ఎన్నెన్నో కార్యాలు చేశారు. జ్ఞాన మార్గం అన్నారు, మోక్ష మార్గం అన్నారు, యోగా మార్గం అన్నారు. ఇదిగో అనేకమైన కార్యక్రమాలు, ఇదిగో వాటిని ఏమంటారంటే క్రియా సిద్ధాంతపు కార్యక్రమాలు అన్నారు. ఎన్నో చేశారు. ఎన్ని చేసినా వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఆ గిల్టీని ఎందుకు బయటకు తీయలేకపోతున్నామని బాధపడ్డారు. ఏమి చేయలేకపోయారు. వారి నీతి క్రియలు జరిగించిన, ధర్మ కార్యాలు జరిగించిన, వారు ఎన్ని యజ్ఞయాగాలు జరిగించిన వాళ్ళ వల్ల అవ్వలేదు. ఎందుకో చెప్పనా, మనం ఎలా ఉంటామంటే దేవుని దృష్టికి మనం అనుకుంటాం, ప్రభువా ఇలా చేస్తే నచ్చుతానా, అలా చేస్తే నచ్చుతానా, ఎలా చేస్తే నచ్చుతామంటే దేవుడు అంటాడు, నువ్వు ఎలా చేసినా నచ్చవన్నాడు. నువ్వెన్ని చేసినా నచ్చు, నువ్వు ఏ కార్యక్రమాలు చేసినా నచ్చు, నువ్వెన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా నచ్చు. నేను నీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, ఏమి చేసినా నచ్చు. మరి ఏం చేయాలి? ఏమి చేసినా నచ్చం. మనం అనుకుంటాం పలానా పుణ్యక్షేత్రాలకు వెళ్తే నచ్చం. అవన్నీ ఎలా ఉంటాయి చెప్పిన ప్రయత్నాలు, ఒక భయంకరమైన ఊబులు తెలుసు కదండి. ఆ బురద ఊబిలో పడిపోయిన తర్వాత, ఆ బురద ఊబిలో పడిపోయిన నేను నా జుట్టకి నేనే పైకి లాక్కుంటే నేను పైకి వస్తానా? ఎప్పటికీ రా. మహా అగ్ని సముద్రం మీద వెన్నతో వంతునేస్తే అవతలకి ఎప్పటికైనా వెళ్ళగలను? వెళ్ళలేను. మనం చేసే పనులని చెప్పిన బురదలో పడిపోయిన మనం, ఊబిలో పడిపోయిన మనం, మనల్ని మనమే బయటికి లాగాలనుకుంటున్నాం. ఏ కొసాన్న దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాయని చెప్పండి, మంచిగా లేము. హృదయం బాలేదు, నెక్స్ట్ మన నడినెత్తి బాలేదు, నెక్స్ట్ మన అరికాలు బాలేదు, అసలు మన జీవితం దేవుని దృష్టికి బాలేదు. బాగోకపోతే ఏమైంది? బాగోకపోతే ఏమవడం అంటే దేవుడే మనకు పెద్ద శత్రువై నిలబడ్డాడు. రామపత్రికలో ఉంటుంది ఆ మాట. దేవుడే మనకి ఎలా ఉన్నాడట? శత్రువు. సరాసరి దేవుడే మనకి శత్రువు అయితే మనల్ని కాపాడేది ఎవడు ఉన్నాడు చెప్పండి? నీకు నేను, నాకు నువ్వు శత్రువు అయితే ఏదోలా తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడే శత్రువు అయితే మన పాప క్రియల నుంచి మనల్ని ఎవరో చెప్పండి కాపాడలేరట. అందుకే రోమపత్రిక ఏమని రికార్డ్ చేసిందో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనండి. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్పుచున్నదని ఏదో ఒక మాట గమనించండి. సర్వలోకము దేనికి పనికొస్తుందట? దేవుని శిక్షకు తప్ప దేనికి పనికిరాదు. ఆ మాట చెబుతూ పైకి ఎందుకు దేవుడు శిక్షిస్తాడో పైకి చెప్తాడు చూడండి. 10వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ భూమి మీద నీతిమంతుడు అన్నవాడు లేడు. ఎవడైనా నేను నీతిమంతుని అన్నాడో ఆడింకా పాపాత్ముడు. అది గుర్తుపెట్టుకున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుణ్ణి ఎతికేవాడు లేడు. ఎందుకు నీతి తెలియట్లేదు మనిషికి? దేవుణ్ణి ఎతకలేకపోతున్నారు. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? దేవుణ్ణి ఎతకలేకపోయారు. దేవుణ్ణి ఏ విధముగా అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలియలేదు కనుక త్రోవ తప్పి ఏకముగా, అది బైబిల్ మనకి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి చెప్పండి, అక్కడ ఉంది. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలో. ఒకటోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. బైబిల్ మనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి? ఒకటోసారి, రెండవసారి, మూడవసారి మనం పనికి మాలో. అది గుర్తుపెట్టు.
మేము జన్మతః క్రైస్తవులమండి, భక్తులమండి, మేము క్రిస్టియన్ ట్రెడిషనల్ గా బతికిన, ఇవన్నీ గాలి కబుర్లు పనికిరావు దేవుని దృష్టికి. అందరం పనికి మాలిన అంటే ఎందుకు పనికి మాలిన వరం అయ్యో కింద చెప్తున్నాడు చూడండి. వారు గొంతుక తెరిసిన సమాధి. ఎవరు వారంటే మనమే. వారి గొంతుక తెరిసిన సమాధి. మన గొంతుకు కూడా దేవుడికి నచ్చదట. మనమేమనుకుంటాం, సన్నని గొంతుకుతో పాడేస్తున్నాం అనుకుంటాం. దేవుడు ఏమన్నాడు, ఆ సమాధిని మూసే అన్నాడు. నీకు అర్థమైందా? సప్త స్వరాలని మనం పాడతాం, సప్త స్వరాలు కాదు, సమాధి అది అంటారట. అవి ఏమంటున్నాడు చూడండి, మన గొంతుక తెరిసిన సమాధి. దేవుడి దగ్గర మన మార్పు, మన పెంటని మన మార్పు మనం కలగకుండా, మన పెంటని మనం కడుక్కోకుండా మనం వచ్చి గొప్ప పాటలు మనం పాడేస్తే దేవుడు ఏమంటాడు చెప్పనా, వాసన వస్తుందిరా. దేవుడి దృష్టికి మన పాటలు నచ్చు. ఎందుకంటే మన గొంతుక తెరిసిన సమాధి. నెక్స్ట్ మన నాలుక మోసం. ఒక్క మాట మీద నిలబడదామండి మనం. ఒక్క మాట మీద. ఎవడు అన్నాడట 10 నిమిషాల్లో వస్తాను, 10 గంటలైనా రాలేదట. మోసం. 10 ప్రతి విషయం చూడండి, నాలుగుతో అబద్ధం. ఇక్కడే సువార్త గీతాలు పాడతాం బయటికి పోయి, పిచ్చి మాటలు మాట్లాడు. మన గొంతుకు మంచిగా, మన బాడీలో ఏం మంచిది ఉందో ఎదుగుతున్నాయి ఇప్పుడు. హృదయం ఒకటే కాదు, గొంతుకు బాలేదట, నెక్స్ట్ నాలుక బాలేదట, నెక్స్ట్ పెదాలు బాలేదట. లిప్టిక్ వేసినా ఏం బాలేదట, పెదాలు బాలేదట. అంటే బాగానే ఉన్నాయి కదంటే, నల్లగున్నాయా, తెల్లగున్నాయా, ఎర్రగున్నాయి కాదు, ఆ పెదాలు కూడా పాపాన్ని పడుగుతాయి. గొంతుకు బాలేదు, నాలుక బాలేదు, పెదాలు బాలేదు, నోరు బాలేదు. నోటి నిండా ఏముందట, శాపాలు పెడతామంట. మనకి నోటికి దేవుడు పవర్ ఇవ్వలేదు, కానీ ప్రతి ఒక్కరిని ఏం చేద్దాం చెప్పండి, ముందుగా అర్జెంట్గా మన ఎదురింటోళ్ళని శపించేద్దాం. మనకి నచ్చిన వాళ్ళందరినీ శాపం పెడతాం. మనకి మంచి జరగకుండా పక్కోడికి మంచి జరిగిందో వాడు అస్సలు బాగుపడకూడదని కోరుకుంటాం. మన నేచర్ అండి అది. ఆదాము పతనమైన దగ్గర నుంచి ఇది ఉంది. మీరు కావాలంటే చూడండి, ఆదాము ఎందుకు తప్పు చేసావని అడిగితే ఆదాము ఏమన్నారు, తప్పు అయిపోయింది తండ్రి అన్నాడా? నేను కదా ఆవిడ అన్న. నువ్వెందుకు చేసావు అని అడిగితే ఆవిడేమంది, నేను కాదు ప్రభు, అది ఆ జంతువు చేసింది. ఈ గెంటేసుకునే స్వభావం మనకు వచ్చిందట. శాపాలు పెడతాం, గెంటేస్తాం, ఎదుటి వాళ్ళే పాపాత్తులు, మనం తప్పేది లేదంటాం. ఎందుకు ఫెయిల్ అయిపోయావురా అని అడిగితే ఈడు అన్నాడట, సరిగా చదువుకు ఫెయిల్ అయిపోయాను పెద్ద ఆయన అనాలా, అనలేదంటాడు. నేనే కాదు, అన్నయ్య కూడా ఫెయిల్ అయిపోయాడు. చూసారు, ఆ స్వభావం మన మాటల్లో కనబడుతుంది, ఆ స్వభావం మన నాలుకలో కనబడుతుంది, ఆ స్వభావం మన నోరులో కనబడుతుంది. చివరికి మన పాదాలు పాపాన్ని కోరుతున్నాయి. చివరికి మనిషి పాపాలు ఎదుగుతున్నాడు, నోరును ఉపయోగిస్తున్నాడు, పెదాలు ఉపయోగిస్తున్నాడు, నాలుక, గొంతె, కళ్ళు, ప్రతిది. ఇక వాడి బాడీలో ఏది బాగుందంటే ఏది బాలేదు. హృదయం బాలేదు, మైండ్ బాలేదు, కళ్ళు బాలేదు, చేతులు బాలేదు, మరి ఏమీ బాలేదు. ఏమీ బాలేకపోతే మరి దేవుడు దేనికి ఉంచాడు వీళ్ళందరినీ, మనల్ని అందరిని అంటే భయం వేసే మాట చెప్పిన, సర్వలోకము శిక్షకి ఉంచాడట. మనం దేనికి పనికి వస్తాం చెప్పండి? పాటలు పాడడానికి పనికిరామంట. మనం దేనికి పనికి వస్తాం చెప్పండి? ప్రసంగాలు చెప్పడానికి పనికిరామంట. మనం దేనికి పనికి వస్తాం చెప్పండి? పెదాలతో మాట్లాడడానికి పనికిరామంట. మనం దేనికి పనికి వస్తాం? మన చేతులతో కార్యాలు మరి దేనికి పనికి వస్తాం ప్రభు అంటే, నా శిక్షకు తప్ప దేనికి పనిచేయడన్నారు. అంటే మనకి సరాసరి మన నేచర్కి, మన స్వభావానికి ఎవరు శత్రువై నిలబడ్డారో చెప్పండి? దేవుడే శత్రువు. మనిషిని పుట్టించిన తర్వాత మనిషి అన్నవాడు సరిగ్గా దేవుని దృష్టికి లేడు గనక మనిషి అన్నవాడు దేవుని దృష్టికి శత్రువై నిలబడ్డాడు. ఈ శత్రుత్వాన్ని సమాధానపరచాలి. అందుకే చెప్తున్నా చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి
నీతిమంతుడని తీర్చబడ్డు. అసలు ఏ విధముగా ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ, నీతి క్రియలను బట్టి కానీ, ఏ కార్యాన్ని బట్టి కానీ, అది గొంతుని బట్టి కానీ, నాలుకను బట్టి కానీ ఎవడు మంచోడని సర్టిఫికేట్ ఇవ్వలేమంట. భక్తులందరూ ఏడ్చారు, భక్తులందరూ అడిచారు, చివరికి పోలీసులు కూడా అరిచారు. పోలీసులా? బైబిల్ ఉన్న పోలీసులు కూడా గొంతెత్తారు సార్. వాళ్ళు ఎక్కడ అరిచారు? ఆ అధ్యాయం అలాగే ఉంచండి, మరలా వద్దాం. ఒక్కసారి రండి. 49వ కీర్తన, 49వ కీర్తన, 49వ కీర్తన మొదటి వచనం. ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి. ఎవరో ఏదో చెబుతున్నారు చూడండి. ఆ చెబుతున్న వ్యక్తులు ఏమని చెబుతున్నారంటే 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుణ్ణి విమోచించలేరు. ఎక్కడి నుంచి విమోచించలేరు? దేవుని ఉగ్రత నుంచి విమోచించలేరు. వాడి జారిపోయే కుళ్ళు నుంచి విమోచించలేరు. ఈ మాటలు చెబుతున్నది ఎవరు? పోలీసులు. పోలీసులని మనం ఎలా డిక్లేర్ చేయగలం? ఎలా డిక్లేర్ చేయగలం అంటే అక్కడ చిన్న పదాలు ఉన్నాయి చూడండి. కోరాహు కుమారులు అంట. ఎవరట? కోరాహు కుమారులు. కోరాహు కుమారులు అంటే ఎవరు? మోసే గారి మీదకి ఒక రోజు 250 మందిని ఎగేసుకుని తిరగబడతాడుగా. మేము కూడా నాయకులమే. ఆ తిరగబడిన వ్యక్తిని దేవుడు చంపేస్తాడు. ఎందుకంటే నాయకుడి మీదకి తిరగబడ్డారు. సేవకుడి మీద తిరగబడితే సరాసరి నియమించిన దేవుడి మీదకి తిరగబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని చంపేశాడో కోరాహు చనిపోయాడు, కానీ కొడుకులు చచ్చిపోలేదు. ఆ కొడుకులు 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 పెద్ద జనాంగం అయ్యారు. చరిత్ర వినండి. ఆ కొడుకులు కొడుకులు పెద్ద జనాంగం అయితే దావీదు కాలం వచ్చింది. దావీదు కాలం, దావీదు రాజు అయ్యేసరికి కొత్తగా ఉద్యోగ మేళ ప్రవేశపెట్టాడు. ఉద్యోగాలు తెలుసుగా, ఉద్యోగ మేళ. కొత్తగా కొన్ని పోస్టింగ్లు ఇచ్చాడు. ఆ పోస్టింగ్లు ఇచ్చిన వాటిలో దేనికి పోస్టింగ్ అంటే ఇప్పుడు రాబోతున్న ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఎవరు? దావీదు గారు. బంగారు దేవాలయం కట్టాలనుకున్నాడు. ఎందుకు కట్టాలనుకున్నాడంటే, ఎక్కడో గొర్రెలను కాసే నన్ను ఎక్కడ పెట్టావు, నువ్వు మాత్రం గుడారాల్లో ఉండిపోయింది నీ సన్నిధి, నువ్వు నాకన్నా ఎత్తైన స్థలంలో ఉండాలి ప్రభువా, నా ప్యాలెస్ కన్నా నీ దేవాలయం బాగుండాలి, నీకు బంగారు దేవాలయం కడతానని దావీదంటే, కడితే కట్టావు కానీ నువ్వు కట్టకన్నాడు. యా ప్రభు అని అడిగితే, నీ చేతులు రక్తము చేత తడుస్తున్నావు, కట్టొద్దు అన్నాడు. మరి నా కోరిక ఎలా నెరవేరుతుంది ప్రభు అంటే, నీ కొడుకు వస్తాడులే కడతాడని. ఆ కొడుకు ఎవరు? సొలొమోను. సొలొమోను గారు కట్టిన ప్రపంచంలో అతి ఖరీదైన మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం పేరే స్వర్ణ దేవాలయం. స్వర్ణం అంటే బంగారం. ఇప్పుడు సొలొమోను కట్టబోతున్న ఆ మందిరం ఏదైతే ఉందో, ఆ మందిరానికి పూర్తిగా స్వర్ణం అంటే బంగారంతో సొలొమోను ఆ మందిరాన్ని కడుతున్నాడు గనక ఆ మందిరంలో పనిచేసే సేవకులు కావాలి. సేవకులు ఎవరైతే లేవీలు ఉన్నారో వాళ్ళందరినీ, ఇదిగో లేవీ గోత్రంలో సేవకులుగా పనిచేసే వాళ్ళందరికీ జీతభత్యాలు ఇవ్వడం మొదలెట్టాడు. దావీదు సొలొమోను రాకమునిపే దేవాలయంలో ఏ ఏ కేటగిరీస్ ఉండాలో కొత్త కొత్త ఉద్యోగాలు తీశాడు అన్నమాట. ఇప్పుడు జగన్ గారు తీశారు కదండి. మొన్నటి వరకు వాలంటీర్లు అంటే తెలుసు మనకి, ఇప్పుడు తెలుసు మనకి. మన వరకు పంచాయతీ తెలుసు కానీ సచివాలయం తెలుసా? ఇప్పుడు తెలుసు మనకి. ఎందుకు? కొత్త ఉద్యోగాలు. అలాగే దావీదు గారు కూడా ఏం చేశారంటే కొత్త కొత్త ఉద్యోగాలు తెచ్చాడు. అప్పటికి అవి పాతవైన అహరోను క్రమాన్ని ఇంకా డెవలప్ చేశాడు. ఇదిగో వాళ్ళ యాజకులైన వారందరికీ జీతాలు ఇచ్చాడు. తర్వాత యాజకులు వచ్చారు. యాజకులు వస్తే ఒక సేవకులు ఉంటే సరిపోదు. ఇప్పటివరకు ఒకరు ఉన్నారు. ఎవరెక్కడ? ఫైర్ టీమ్, పాటలు పాడేవాళ్ళు ఉండాలిగా. పాటలు పాడేవారు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చాడు. తర్వాత ఇంకెవరున్నారు? ఈ పాటలు పాడేవారు సేవకులు ఉంటే సరిపోదు, కానీ ఈ స్వర్ణ దేవాలయాన్ని కాపాడడానికి పోలీసులు కావాలి. దేవాలయానికి పోలీసులు దేనికి? దేవాలయానికి సైనికులు దేనికి? దేనికంటే
ఆ దేవాలయం ఉన్నదే బంగారం. బంగారు దేవాలయానికి కాపలా ఉండాలో వద్దా? ఉండకపోతే ఏం చేస్తారండి? భక్తులు ఎలాంటి చెప్పనా, భక్తులు మందిరానికి వచ్చే కొత్తసేపు లెక్కిపోతారు. అది భక్తి. చర్చికి వచ్చి కొత్తసేపు వేసిపోయి ఉంటారు తెలుసా? భయం ఉంటుంది వాళ్ళకి అసలు. చర్చిలో ఏదన్నా ఉపయోగపడుతుందంటే పట్టుకెళ్ళిపోయే భక్తులు ఉంటారు తెలుసా? నేను అడుగుతున్నాను. చీపుర్లు అట్టిపోతారు, చెప్పులు అట్టిపోతారు, ప్రభురాత్రి భోజనం పాత్రలు పనికి వస్తాయంటే అట్టుకెళ్ళిపోతారు. ఏంటి చీపుర్లు చెప్పులు అట్టుకెళ్ళిపోతే దేవాలయం అంతా బంగారం అయితే? అలా స్తంభవారణ ప్రార్థన చేసుకుని ఎవ్వరు చూడకపోతే టకారమునో దెబ్బ కొట్టి ఆ మొక్క వావానుకో మొక్క అట్టుకెళ్ళిపోతారు. కొన్ని రోజులకి స్తంభం ఉండదు, మొత్తం పట్టుకెళ్ళిపోతారా? పనికొచ్చే వస్తువులే పట్టుకెళ్ళిపోతారు. గుడంతా బంగారం అయితే కొన్ని వార్తలు చూస్తున్నా, గుడిలో ఉన్న దేవుని మంగళసూత్రాలే పట్టుకెళ్ళిపోతున్నారట. దేవుడినే పట్టుకెళ్ళిపోతున్నారు, దేవుడు వడ్డానం పట్టుకుపోతున్నారు, దేవతను పట్టుకెళ్ళిపోతున్నారు, దేవుణ్ణే అమ్మేస్తున్నారు. దేవుడికి నెత్తి మీద కిరీటం ఉంది బంగారం అంటే ఎన్నోసార్లు కిరీటాలు అట్టుకెళ్ళిపోయిన వార్తలు మనం చదివాం. అదే గుడంతా బంగారం అయితే అట్టుకెళ్ళిపోతారు. అందుకే ఆ ద్వారపాలకుల విభాగం ఒకటి పెట్టాడు, దాన్ని చెకింగ్ డిపార్ట్మెంట్ అంటారు. ఆ డిపార్ట్మెంట్ లో ఎవరిని పెట్టాడంటే దావీదు కోరాహు కొడుకుని పెట్టాడు. ఇదంతా ఎక్కడుంటుందండి స్టోరీ అంటే, ఇంటికి వెళ్ళినారు చదవండి, మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయం నుంచి దాంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళ ద్వారపాలకులకు అక్కడ ఉన్నారు, వాళ్ళు వస్తూ పోతున్న పబ్లిక్ ని చూస్తున్నారు. నిన్నొచ్చిన వాడు ఈ రోజు వచ్చాడు, ఈ రోజు వచ్చిన వాడు రేపు వస్తున్నాడు, రోజు వస్తున్నాడు. ఆశ్చర్యపోయారు. అరే ఏంట్రా అస్తమాలు వస్తున్నారు, రోజుకి 3 పూట్ల కూడా వస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంటే పాప పరిహారార్థపు బలి వేస్తున్నారు. తెస్తున్నారు ఇస్తున్నారు, తెస్తున్నారు ఇస్తున్నారు. వాళ్ళు అడిగారు, మరి నిన్నొచ్చావు కాదు గొర్రెలు పట్టుకుని మళ్ళీ ఈ రోజు మన గొర్రెలు పట్టుకుని వచ్చావి అని అడిగితే ఆ చెక్ డిపార్ట్మెంట్ వారికి ఒక విషయం తెలిసింది. ఎందుకు వచ్చారంటే వాళ్ళు చెప్తారు, ఆ గొర్రె అది నిన్నటి పాపాలకి, ఈ గొర్రె ఈ రోజు పాపాలు. అంటే గొర్రెల్ని బలిస్తున్నారు, గొర్రెల్ని చంపుతున్నారు, పక్షులను చంపుతున్నారు, జంతువులు చంపుతున్నారు. మనిషి పాపం మానలేడు కూడా. ఎప్పుడైతే ఇది పోలీసులు పసిగట్టారు, ఆ పసిగట్టిన దాన్ని కీర్తన రాశారు. ఆ రాసిన కీర్తనలో కొన్ని మాటలు జోడించారు. ఆ జోడించిన మాటలు ఇప్పుడు మనం చదువుతున్నాం. ఏమన్నారు? ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడు? మీరు అనుకుంటున్నారు ఆ గొర్రెలు తెస్తున్నారు ప్రధాన యాజకుడికి ఇస్తున్నాడని, మీరు అనుకుంటున్నారు ఆ గొర్రెలు తెస్తున్నారు ఈ సేవకుడికి ఇస్తున్నాడని. కానీ విషయం ఏంటి చెప్పనా? ఆ గొర్రె గాని ఆ సేవకుడు గాని మీ పాపాన్ని వదిలించలేడు. ఎందుకంటే ఎవరైతే నీకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడో ఆ ప్రధాన యాజకుడు కూడా ఏడాదికి ఒకసారి తన కొరకు ఒక గొర్రె పిల్లను బలేసుకుంటున్నాడంటే ఆయనకు కూడా పాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పాపాలు ఆయనే తీసుకోలేనప్పుడు ఆ ప్రధాన యాజకుడు మీ పాపాలు ఎలా తీయలేడు. అందుకే ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడని పోలీసులు అరిశారు ఆ రోజు, ప్రవక్తలు అరిశారు ఆ రోజు. మనిషి పతనమైన ఈ స్వభావం నుంచి ఎవడు విడిపించగలడు? యెషయా అరిచాడు, అయ్యో నీ దృష్టికి నేను మంచిగా లేనని. యోబు బాధపడ్డాడు, అయ్యో ప్రభువా నా తప్పేది లేదనుకున్నాను కానీ నీ వెలుగును చూసేసరికి నాకు అర్థమైంది నాదే తప్పని. యోబే తప్పులు ఒప్పుకున్నాడు, యెషయా తప్పులు ఒప్పుకున్నాడు. ఇదిగో ఇలాంటి కోరాహు కుమారులే అయ్యో మన పాపం నుంచి ఎవడు విడిపించలేడని అరిశారు. ఎందుకంటే మన లోపల తెస్టేసి కూర్చున్న ఘోరమైన వ్యాధి కలిగిన మోసపూరితమైన ఆ హృదయము పాపాన్నే చేయమంటది. ఎప్పుడన్నా మీరు గమనించుకోండి, అది ఏం కొత్త చెప్పినా ఇలా సలహాలు ఇస్తుంటది లోపలండి. పాపం చూడాలనిపిస్తుందా? చూడు, కానీ ఎవరు చూసుకోకుండా చూసుకో అంటారు లోపలండి. దాని స్వభావం అదండి. హిస్టరీ డిలీట్ చేసి అంత తెలుసా లోపలండి. నువ్వేమేమి చూస్తున్నావు ఎవరికి కనబడకుండా డిలీట్ చేసి బయట ఒక నెంబర్ ఇవ్వు, పర్సనల్ గా మరో నెంబర్ వాడు.
ఈ సలహాలన్నీ ఎవడెత్తడనుకుంటున్నారు? లోపలుండి సలహాలు ఇస్తాడు. ఏ విధముగా బాలేదు, అది పతన స్వభావం. అందుకన్నాడు, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడు లేడు. అరిశారు. ఆ అరిసిన అరుపులు ఎక్కడ వరకు అరిశారు ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, వృద్ధుడని లేదు, ముసలివాడని లేదు, వయసులో ఉన్నవాడని లేదు, సేవకుడని లేదు, సామాన్యుడని లేదు. అవకాశం ఉంటే అందరం చేసే పని ఏంటి చెప్పండి? పాపం. ఎందుకు పాపాలు కొంతమంది చేయట్లేదంటే అందరూ ఏమనుకుంటారని చేయట్లేదు. అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్పండి చేస్తారు. కొంతమంది ఎందుకు గాడి దాటలేదంటే ఏమనుకుంటారని ఆగిపోతున్నారు. ఖచ్చితంగా చేస్తారు. మన స్వభావం ఏంటో తెలుసా? లోపల దాసేసుకుని బయటికి మంచి మాటలు మాట్లాడతాం. అందుకే చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఆదాము ఒక్కడే కాదు, ఈ రోజున్న ప్రతి మనిషి పాపం చేశారు. మరి ఎలా? ఆ గిల్ట్ ఫీలింగ్ మనం తినేస్తున్నట్టు. మరి ఎలా? ఈ పాప స్వభావం నుంచి నన్ను ఎవడు విడిపించలేదు. మరి ఎలా? నేను దేవుని దృష్టికి ఒక భోజనాలు పెట్టినా నచ్చకపోయినా, నేను దేవుని దృష్టికి ధర్మ కార్యాలు చేసినా నచ్చకపోయినా, నేను ఏమి చేసినా నచ్చకపోతే, ఏ మనిషి దేవుడికి నచ్చకపోతే మరి దేవునికి ఎవరు నచ్చుతారు? నేను దేవునికి నచ్చాలి అంటే ఏం జరగాలి? నేను దేవునికి నచ్చాలి అంటే నా పక్షమున దేవుడితో మాట్లాడే వ్యక్తి ఎవడున్నాడు? ఎవడూ లేడు. అప్పుడు దైవమే కలగజేసుకుంది. ఏ మనుషులైతే దేవునికి నచ్చట్లేదో ఆ మనుషులందరికీ ఒక విషయం అర్థమైంది. ప్రభువా, మేము చేసిన పనులకి మరణము, మేము చేసిన పనులకు శిక్ష తప్ప మాకు దేనికి పనికిరాదు, మమ్మల్ని విమోచించవా అని అరిశారు. అరిసినప్పుడు వాళ్ళ గొంతులో నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏంటో తెలుసా? మమ్మల్ని మేము కాపాడుకోలేము, మమ్మల్ని మరొకడు కాపాడలేడు గనక మమ్మల్ని కాపాడే ఒక సేవియర్ మాకు కావాలని అడిగారు. మమ్మల్ని కాపాడే ఒక రక్షకుడు కావాలి, రక్షకుడిని పంపించవా అని అడిగారు. ఆ రక్షకుడే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ రక్షకుడు పేరే చెప్పండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందుకే క్రిస్మస్ టైంలో మనం చదివే ఒకే ఒక వచనం ఏంటి తెలుసా? మత్తయి సువార్తలో, తన ప్రజలైన పాపంలో ఉన్న తన ప్రజలను విమోచించడానికి వచ్చిన యేసు అనే పేరు పెట్టబడిన రక్షకుడు. తన ప్రజలను దేని నుంచి విమోచిస్తాడు? అప్పుల నుంచి కాదు. తన ప్రజలను దేని నుంచి విమోచిస్తాడు? సంసార గొడవలు కాదు, అవన్నీ సెకండరీ. తన ప్రజలను దేని నుంచి ఆ రక్షకుడు విమోచిస్తాడంటే పతనమైపోయిన ఆ పాప స్వభావం నుంచి విమోచిస్తాడు. అందుకు సేవియర్ కావాలి. ఆ సేవియర్ వస్తే ఏం చేస్తాడు? మనం చేసే రోతంతా ఆయన మీద వేసుకుంటాడు. ఆయన దగ్గర ఉన్న మంచంతా పట్టుకెళ్ళి మన మెడలో వేసి అన్నాడు, వీళ్ళ నీతిమంతులు, వాళ్ళ శిక్ష అంతా నా మీదై ప్రభువా. సిలువ ఎందుకు ఎక్కాడో చెప్పనా? ఆయన సిలువ ఎక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పనా? మనం ఓడిపోయి నరకానికి సిద్ధపడిన మనల్ని కాపాడడానికి ప్రభు ఎలా వచ్చాడో తెలుసా? ఏ శరీరాన్ని బట్టి దైవాన్ని మనం మెప్పించలేకపోయామో అదే శరీరాన్ని బట్టి దైవాన్ని మప్పించడానికి ఈ దైవం సశరీరుడుగా రావాల్సి వచ్చింది. ఆయన 33 సంవత్సరాలు నీతిగా బతికాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నానని సర్టిఫికెట్ పొందాడు. ఆయన నీతినంతా తెచ్చి మన భుజాల మీదేసి మన పాపమంతా ఆయన మీదేసుకుని, మీరు నీతిమంతులు, ఈ శిక్షలో పాపం మెరగని నేను పాపాత్ముడని మన కొరకు చచ్చిపోయాడు.
సిలువ నీకు నాకు ఏమి నేర్పిస్తుందో తెలుసు, ఇదిగో ఆయన లేకపోతే నాకు జీవితం లేదని నేర్పిస్తుంది. అందుకే పౌలు చాలా స్పష్టంగా నడుచుంది ఒక మాట, రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలగట్లేదు. ఎందుకంటే లోపలది చేయను. నాకు మంచే చేయాలనుంది, మంచి చేయలేదు. ఎందుకంటే నా శరీరమందు మంచిది ఏది లేదు. నా కళ్ళు మంచివి కాదు, నా చేతులు మంచివి కాదు, నా పెదాలు మంచివి కాదు. నేను బయటికి ఎంతో శుభ్రంగా కనబడుతున్నాను కానీ మీ దృష్టికి కళంకమైపోయిన వ్యక్తిని నేను. అందుకే పౌలు ఏడుస్తూ బాధపడుతూ అరిచాడు, ప్రభువా నేను వచ్చిన చదువుతాం ఒకసారి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలగట్లేదు. ఎందుకంటే నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను. అప్పుడప్పుడు చూసారా, నేను చేయకూడదు అనుకుంటూనే చేశానని అంటమ్మా. అసలు నాకు ఆ ఉద్దేశం లేదండి, ఎందుకు అలా జరిగిపోయిందో నాకు తెలియదండి. తెలియదు కాదు, నీకు తెలియకపోయినా లోపల ఉన్న దానికి తెలుసు. అప్పుడప్పుడు తప్పు జరిగిపోయిన తర్వాత ఏది కొరుక్కుంటాం, అప్పుడప్పుడు తప్పు జరిగిపోయిన నాలుగు కొరుక్కుంటాం. మాట వదిలేసిన తర్వాత మనం చెంపల మీద మనం కొట్టుకుంటాం. మన కంట్రోల్లో లేకుండా మనం ఆడిస్తున్నది ఎవరు? ఆ పతనమైపోయిన హృదయం. అందుకే పౌలు గారు కానీ, ఆ కోరహ కుమారులు పోలీసులు కానీ, ఆ యెషయా కానీ, ఆ యోబు కానీ, ఆ ప్రవక్తలు కానీ, వీళ్ళందరికీ అర్థమైంది, ప్రభువా నీ దృష్టికి మేము ఎప్పటికీ మంచి వాళ్ళుగా మేము ఉండలేము. మరేం జరగాలి? ఇదిగో ఏడ్చారు 21 వచనంలో, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాలో ఉందని నాకు అర్థమైపోయింది. నాకు బైబిల్ చదవాలనిపిస్తుంది. చదవాలనుకున్న నేను బైబిల్ చదువుదాం అనుకునే సమయానికి సినిమాయే చూడాలనిపిస్తుంది. అనిపిస్తుందా చెప్పండి? చర్చికి వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ అదే పక్కన ఎగ్గొట్టి తిరగాలని కూడా అనిపిస్తుంది. ఈ ద్వంద్వ స్వభావాలు లోపల ఉన్నాయంట మనకి. పౌలదే అంటున్నాడు, నాకు మంచి చేయాలని ఉంది, మంచిగా ఉండాలని ఉంది, నీకు అనుకూలంగా ఉండాలని ఉంది, కానీ నాకు ఉండాలనిపించట్లేదు. ఎందుకంటే నాకు మంచిగా ఉండాలనిపించిన లోపల మాత్రం నాకు పాపమే తీయగుంది. ప్రభు ఒప్పేసుకున్నాడండి ఆయన. ఆ నీతిమంతుడైన ఆ ప్రభువునందు దాసుడిగా నింపిన పౌలు ఒప్పేసుకుంటున్నాడు చూడండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయటే కలుగుతున్నదని ఒక నియమం నాకు కనబడుతుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నానేమో గాని ఏరొక నియమం నా అవయవములో ఉన్నట్టు. ఆ అవయవం ఏంటి చెప్పండి? హృదయం. ఏరొక నియమం నాలో నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాటము చేయొచ్చు, నా అవయవంలో ఉన్న పాప నియమానికి నన్ను చెరపెట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనైన శరీరము నుండి నన్ను ఎవడ విడిపించు. క్రీస్తు పూర్వం ఆ 49వ కీర్తనలో వాళ్ళు ఎలా అయితే అరిస్తారో, ఎవ్వడును మమ్మల్ని విమోచించేవాడు లేడని వాళ్ళు ఎలా అయితే అరిస్తారో, క్రొత్త నిబంధనలో పౌలు కూడా ఏమని అరుస్తున్నాడు? అయ్యో మమ్మల్ని విమోచించేది లేడా. ఇటు దౌర్భాగ్యమైన మరణ శిక్షకు లోనైన ఈ శరీరం నుండి మమ్మల్ని విమోచించేవాడు లేడా. దౌర్భాగ్యుడికి ప్రశ్న వేసుకున్నాడు, క్వశ్చన్ మార్క్. ఈ మరణం నుంచి విడిపించేవాడు లేడా అని మళ్ళీ ప్రశ్న క్వశ్చన్ మార్క్ వేశారు చూడండి. ఇన్ని ప్రశ్నలు వేసుకున్న ఆయనకి నన్ను విడిపించేది ఎవరు 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 నేర్చున్నప్పుడు ఆయనకి ఆన్సర్ వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కింద రాస్తారు చూడండి,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మై లార్డ్ థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? ఇటు ద్వంద్వ స్వభావానికి లోనైన నన్ను, మంచి చెయ్యాలన్నా మంచి చేయలేని నన్ను, కీడు చేస్తున్నా ఆ కీడులో పూర్తిగా నేను నిమగ్నం అవలేని నా ఆకృత మధ్య, ఈ పాపం మధ్య, ఈ బాధల మధ్య నన్ను విమోచించేది ఎవరు లేరా అని అరిసినప్పుడు నా కొరకు నీ సుతుల్ని పంపించావు, అందుకు థ్యాంక్స్ అన్నాడు. కృతజ్ఞతలు అంటే ఏంటి? థ్యాంక్స్ మై లార్డ్ అన్నాడు. ఆయనే లేకపోతే నేను ఏమైపోదునో, ఆయనే లేకపోతే నా జీవితం ఏమైపోయినో, ఆయనే లేకపోతే నా జీవితం ఈరోజు నీ ముందుట నేను ఏమైపోదును. ఏం చేశా ప్రభు అంటే, ఇదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మనస్సు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసునైపోయిన నన్ను ఆ నియమాల నుంచి బయటికి నన్ను లాగేశాడు. ఎందుకంటే నా హృదయాన్ని మార్చేవాడు వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఇల్లు మారుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మితే జాబును మారుస్తాడు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మితే నీ హృదయాన్ని మారుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేస్తాడంటే ఈ పాప పంకిలమైన హృదయాన్ని తీసి ఒక నూతన హృదయాన్ని మనకిస్తాడు. సరాసరి ఆయనే మన హృదయం దగ్గరకు వచ్చి తలుపు కొట్టి నన్ను లోపలికి తీసుకురండి. ఎందుకంటే ఆ హృదయం మీకు మంచి ఆలోచనలు ఇవ్వలేకపోయింది కనుక మీ హృదయాల్లో ఉండి నేను మంచి అంటే ఏంటో మీతో చేయిస్తానన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పనా? మనకు అతి పెద్ద ప్రమాదం మనతోనే మనకుంది గనక మన ప్రమాదాన్ని ఆయన మీదేసుకున్నాడు. ఆయన నీతిని మనకిచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. ఇప్పుడు ధైర్యంగా మీరు ఎందుకు కుర్చీలో కూర్చున్నారు? మీరు ధైర్యంగా అక్కడ మీరు కూర్చున్నారు, ఇక్కడ నేను ఎందుకు నిలబడగలిగాను? మనకి దేవునికి మధ్య ఒక ఆయన నిలబడ్డాడు. ఎవరు చెప్పండి? మనం నమ్మిన దైవం యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఆయనే లేకపోతే కుర్చీలో మీకు ధైర్యం పడదు. ఆయనే లేకపోతే ఈరోజు నాకు చెప్పడానికి అర్హత లేదు. ఎందుకంటే మనమందరము దేవుని దృష్టికి చెప్పండి పాపాత్ములమే కాదు, శత్రువులు. ఇదే రోమపత్రిక ఒకసారి చూడండి, 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా రక్షింపబడుదుము. ఏలయనగా మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడదు. బాగా వినండి, మనం ఎవరమంట దేవునికి? ఆ 10వ వచనంలో శత్రువులు. మనకి ముఖ్యమంత్రి శత్రువు అయిన పెద్ద ప్రమాదం కాదు, కానీ ఎవరు శత్రువు కూడా చెప్పండి? దేవుడి శత్రువు. సరాసరి దేవుడే శత్రువు. ఇప్పుడు శత్రువు అయిన దేవునితో ఇప్పుడు స్నేహభావం కుదిరించడానికి మన పక్షాన చనిపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే చెప్తున్నట్టు చూడండి, ఈ ఉగ్రత నుంచి రక్షింపబడడానికి శత్రువులమైన మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఎంత వెలవెల్లాడిపోయాడు తెలుసా కలవరిగిరి మీద. ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడుతూ చివరికి ఆయన చనిపోతున్నప్పుడు ఆయన బ్లడ్ అంతా బయటకు పోతుంది. కొరడాలతో కొట్టారు కదండి ఆయన్ని. దారుణంగా ఆయన శరీరం ముక్కలైపోయి ఊడిపోయేలా, ఎముకలు కనబడేలా కొట్టారు ఆయన. బ్లడ్ పోయే కొద్ది బాడీకి ఉన్న లక్షణం ఏంటో చెప్పిన దాహం వేస్తుంది. ఆ దాహం అనే సిలువు మీద అరిచాడండి ఆయన. నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అంటే ఈ వంకర లోకం ఆయనకి ఏమి ఇచ్చిందో చెప్పనా? చేదు రసం. చేదు అంటే చెప్పనా? మద్యం ఇచ్చారు ఆయన. ఆయనకి చేదు తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. చివరికి ఆయన ఎలా చనిపోయాడు చెప్పనా? ఆ చేదు ద్రాక్షరసం మద్యాన్ని తీసుకోకుండా మన కొరకు
దాహంతోనే చచ్చిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి గిరి మీద ఆకాశానికి భూమికి మధ్య అంత అమాయకుడికి ఎందుకు చనిపోయాడంటే కారణం ఒకే ఒక్కటి. ఈరోజు నువ్వెలా కూర్చోవాలన్నా, నేను ఎలా నిలబడాలన్నా ఆయన మౌనంగా అక్కడ చనిపోవాలి. పిలాతు ఒకరోజు అడిగాడు, ఏమని అడిగాడు? ఈ నజరుడైన యేసుని ఏం చేయమంటారని అడిగాడు. ఆ రోజు వాళ్ళందరూ ఏమన్నారండి? సిలువ వేయమని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేనే పిలాతుని, యేసుక్రీస్తుని ఇక్కడ నిలబెడతాను. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఈ నజరుడైన యేసుని ఏం చెయ్యాలని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? వదిలేయమంటారా, సిలువ వేయమంటారా? చెప్పండి. వదిలేయమని అనడానికి మనకు రైట్ లేదు. ఆ రోజు ఆ యూదులైనా, ఈ రోజు మీరైనా, మనమైనా, ఆ రోజు మనం పుట్టిన, మన నోరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మనం కోరుకోవాల్సిన ఒకే ఒక్క మాట ఏంటి తెలుసా? సిలువవే. ఎందుకంటే ఆయన సిలువ ఎక్కకపోతే, నేను చెప్తున్నాను, ఆ శిక్ష మోయాల్సింది ఎవరు చెప్పండి? ఆ శిక్ష మనం మోస్తే మనం సరాసరి పోవాల్సింది ఎక్కడికి చెప్పండి? నరకం. ఆ నరకం నుంచి ఆయన తప్ప మనల్ని ఎవ్వడో చెప్పండి. అందుకే మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ఏమని అరవాలి చెప్పండి? సిలువ వేయి. ఎప్పుడైతే ఆ విషయం శిష్యులకు అర్థమైందో, అయ్యో మేమేదో మంచోళ్ళు అనుకున్నాం, మేమేదో నీతి క్రియలు చేస్తున్నాం అనుకున్నాం, కానీ నువ్వు లేకపోతే మాకు అసలు బతుకే లేదని వాళ్ళు అర్థం చేసుకున్నాం. ఆ రోజు పౌలుకి ఎప్పుడైతే అర్థమైందో, పౌలు నిర్ణయించుకున్నాడు, ఇక చావైనా బతుకైనా క్రీస్తుని కొరకే అనుకున్నాడు. పేతురు నిలబడ్డాడు, స్త్రీలు నిలబడ్డారు, వాళ్ళందరూ నిలబడ్డారు. నిలబడిన వాళ్ళందరూ అన్నారు, ప్రభువా నువ్వు చూపించిన ప్రేమకి, నువ్వు చూపించిన అనురాగానికి, నీ ప్రేమకు మేము బానిసలమైపోయాం. నాకు ఈ విషయం అర్థమైన తర్వాత నా బాధల్లో ఒక పాట రాశాను. ఆ పాట రాసినప్పుడు అందులో కొన్ని పదాలు రాశాను. ప్రభువా నువ్వు చేసిన త్యాగం నా బుర్రకెక్కిన తర్వాత నాకు ఒక మాట అర్థమైంది. నువ్వు నాకు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ప్రభు, ఎందుకంటే చేయాల్సిందంతా కలవిరిగిరి మీద చేసేస్తావు. నాకు ఇల్లు ఇవ్వమని అడగను, నాకు ఉద్యోగం ఇవ్వమని అడగను, నాకు ఇది చేయని అడగను, ఎందుకంటే అంతకు మించే నాకు చేస్తావు. నాకు నా బంధువులే నాకు శత్రువులు అయిపోయినా, నా స్నేహితులే నాకు దూరం అయిపోయినా, నా అన్నవారే నన్ను నిలేసేసిన, నాకు విషయం అర్థమైంది ప్రభా, నువ్వు చేసిన త్యాగాన్ని మాత్రం నన్ను ఎప్పటికీ మర్చిపో. ఆ 3వ చరణంలో రాసిన లైన్ ఏంటో చెప్పనా? ఎంత చేసిన నీ ప్రేమను మరవలేను గనక మారని నీ ప్రేమకు నేను బానిసనైపోయాను. ఆ పాట మనసు పెట్టి చూడండి. అందులో పౌలు ఆ ప్రేమకి తలక ఇస్తాడు. ఆయన బలైన విధానాన్ని చూడండి. ఆయన విలవిల్లాడిపోయిన ప్రేమ మనకు కనబడుతుంది. ఆ ప్రేమ మనకు అర్థమైతే ఈరోజు మీరు మోకాళ్ళేసి ఒక ప్రార్థన చేయండి, ప్రభువా మాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చావు ప్రభువా, చివరికి నీ ఎదుట మేము పరలోకం రాలేకపోతున్నామని చివరికి నీ కొరకు, మా కొరకు నీ ప్రాణాలే అర్పించేస్తావు. మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నువ్వు సింహాసనం దిగి వచ్చేస్తావు. మాకు జీవ కిరీటం పెట్టడానికి నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు. మా పక్కతో చేసిన పాపాలకి నువ్వు బల్లు పొడిపించుకున్నావు. మా చేతులు బాలేనందుకు నీ చేతులకు మేకులు ఎంచుకున్నావు. మా పెదాలు బాలేనందుకు నీ పెదాలు దాహము చేత ఎండిపోయాయి. మా నడకలు బాలేనందుకు మా పాదాలు పాపానికి పరిగెడుతున్నందుకు ఇదిగో నీ కాళ్ళకు మేకులు ఎంచుకున్నావు. నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు మేము చేసిన ప్రతి పాపానికి శిక్షగా ఆ కలవిరగిరి మీద సిలువేయబడ్డా. ఇంతకు మించి మాకేం కావాలో. అందుకే మేము బతికినంత కాలం నీకు నమ్మకంగా బతుకుతాను తప్ప ఇంకా ఏది ఇచ్చినా ఏది లేకపోయినా నీ ప్రేమ ఉంటే మాకు చాలు.